సో ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి సంబంధించినది ఇది పార్ట్ 2 వీడియో. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పిన కదా, ఇన్స్టాగ్రామ్ లో పాలసీస్ ఉంటాయి, అందులో మనకు పెట్టిన రూల్స్ ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ గా మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి కామెంట్స్ చేయాలి, ఎలాంటి రీల్స్ పోస్ట్ చేయాలి అనే దాని కింద కూడా వస్తుంది ఇది. సో ఇది పార్ట్ 2. దీంట్లో రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా వైరల్ అవ్వాలి, మీ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్ లో ఇచ్చిన. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా కాంటెంట్ క్రియేటర్స్ ఎవరు ఉంటారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి సేఫ్టీ. మెటా చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈవెన్ వాట్సాప్లో కానీ మేము సేఫ్టీనే ఎక్కువ ప్రయార్ చేస్తాము అని చెప్తుంది. ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ని జనాలు యూజ్ చేయాలనుకున్నా ఫస్ట్ అందులో సేఫ్టీ అండ్ ప్రైవసీ చూస్తారు కదా. సో కాబట్టి దాంట్లో భాగంగా మీరు సేఫ్టీ అనేది ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. సేఫ్టీ మీన్స్ మీరు ఎవరిని వార్నింగ్ చేయడం అంటే వాళ్ళని వార్న్ చేయడం కానీ వాళ్ళకి హార్మ్ చేసే కంటెంట్ పెట్టడం, ఎదుటి మనిషిని బెదిరించడం కదా. చాలామంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు, ముఖ్యంగా నిబ్బాస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకొని ఈవెన్ రిపోర్ట్ కూడా చేయరు. బట్ ఇన్స్టాగ్రామ్కి మాత్రం వీడు ఇంకొక మనిషిని థ్రెటనింగ్ చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు అని ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కనుక ఒక్కసారి గుర్తుపట్టింది అనుకో, వెంటనే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ వేస్తుంది. అట్లాంటివి బంచ్ ఆఫ్ రీల్స్ కనుక ఉన్నాయనుకో, స్ట్రైక్స్ ఎక్కువ వేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ పేజ్ని పర్మనెంట్గా డిలీట్ చేసి పడేస్తుంది. సో కాబట్టి ఎప్పుడు ఇంకొక మనిషిని హార్మ్ చేసే విధంగా వాళ్ళని ఇంటిమిడేషన్ చేయకూడదు. ఐ మీన్ వార్నింగ్స్ ఇవ్వద్దు, వాళ్ళని నేను చంపేస్తాను, నరికేస్తా, ఇట్లాంటి భయపెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే రెప్లికా. ఈ మధ్య నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కూడా కాల్ చేసి చెప్పారు. అంటే మేము ఒక గోల్డ్కి 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే డ్యూప్లికేట్ గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అలాంటి జ్యువెలరీ మేము అమ్ముతాం. సో దానికి సంబంధించి నేను రెప్లికా అని పెట్టిన, గోల్డ్ రెప్లికా అని పెట్టినా నాకు స్ట్రైక్ పడింది అన్నారు. రెప్లికా అనే పదము బ్యాండ్ వర్డ్, ఇన్స్టాగ్రామ్ అఫీషియల్గా బ్యాన్ చేసిన వర్డ్. రెప్లికా ఆర్ డ్యూప్లికేట్ ఇట్లాంటిది పెట్టకండి. ఈవెన్ మీరు క్యాప్షన్స్లో కూడా రాయొద్దు డ్యూప్లికేట్ రెప్లికా అని రాయొద్దు. అలా రాసినా కూడా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. మీరు తెలుగులో చెప్పుకోండి అవసరమైతే, ఇది సేమ్ దాని లాంటిదే, కాపీడ్ ప్రొడక్ట్ అలా చెప్పుకోండి, ఏం కాదు. కానీ రెప్లికాని మెన్షన్ చేయడము, డ్యూప్లికేట్ అని మెన్షన్ చేయడం చేస్తే మాత్రం కమ్యూనిటీ గైడ్ లైన్స్కి అది విరుద్ధము. అండ్ అలాగే ఎదుటి మనిషిని అబ్యూస్ చేయకండి. అంటే వాళ్ళని తిట్టినట్టు మీరు ఏదైనా కామెంట్ చేసినా కూడా నీ సంగతి చెప్తారా, లేదంటే అది ఇది బూతులతో మీరు తెలుగులో కామెంట్ చేయొచ్చు కదా, కానీ ట్రాన్స్లేట్ చేసి మరి మీ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వేస్తుంది. సో కాబట్టి మీది ప్రైవేట్ అకౌంట్ అయినా, పర్సనల్ అకౌంట్ అయినా, అఫీషియల్ పేజ్ అయినా, ఇది ఏ అకౌంట్ అయినా కానీ జనాలను అబ్యూస్ చేసే వీడియోస్, ఉమెన్ని అబ్యూస్ చేసే వీడియోస్, ఇట్లాంటి చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్, చైల్డ్ అబ్యూస్ ఇలాంటి టైప్ ఆఫ్ కామెంట్స్ చేసినా, కంటెంట్ క్రియేట్ చేసినా మీకు వెంటనే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. అండ్ డిగ్నిటీ, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్గా చూడాలి. హ్యూమన్ రైట్స్ని కూడా కన్సిడర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం, గుర్తుపెట్టుకోండి. రేసిజం చూపించడం కానీ, అంటే మన ఇండియాలో చూసుకుంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించడం, నువ్వు ఈ కులం, నువ్వు ఆ కులం, నేను రెస్పెక్టివ్ కాస్ట్ నుంచి ఉన్న నేను, అలాంటివి ఏది చేయొద్దు. అట్లాంటివి చేసినా కూడా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. లేదంటే రేసిజం చూపించడం, వీడు నల్లోడు, కర్రోడు ఇట్లాంటి జోక్స్ వేస్తూ ఉంటారు, అట్లా అస్సలు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వెంటనే పడుతుంది. మీరు కామెడీగా యూజ్ చేసినా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. పర్సనల్ గ్రడ్జ్ తోటో లేదంటే వాడిని సొసైటీలో డీమీన్ చేసేయాలి, వాడి రెప్యుటేషన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫేమస్ పర్సన్స్ని, సెలబ్రిటీస్ని ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని లేదంటే గొప్ప గొప్ప వాళ్ళని తిట్టడం కానీ, డీగ్రేడ్ చేసే విధంగా ఉండొద్దు, వాళ్ళని డీఫేమ్ చేసే విధంగా ఉండదు. అండ్ లేడీస్ని హెరాస్ చేయడం కానీ, ఎవరైనా ఎక్కడైనా హెరాస్ చేసినా ఆ కంటెంట్ అయినా మీరు యూజ్ చేసుకోకండి దయచేసి. న్యూస్ ఛానల్స్ యూజ్ చేయడం అలాంటి వాళ్ళు యూజ్ చేస్తే ఏం కాదు, ఎందుకంటే ఆ నీషే న్యూస్కి సంబంధించిన నీష్. అంతేగాని ఎక్కడో ఏదో అమ్మాయికి ఇలా జరిగింది చూడండి అని మీరు న్యూస్ పెడితే పర్లేదు, కానీ నిజంగా అమ్మాయిని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనే వీడియో, ఆ ఫుటేజెస్ని మీరు వాడిననుకో, మీరు కూడా వైలెన్స్కి సంబంధించి అంటే వైలెన్స్ని మీరు ప్రొవోకేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మీకు కూడా స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. అడల్ట్ న్యూడిటీ అండ్ సెక్షువల్ కంటెంట్ని పోస్ట్ చేయొద్దు. అంటే ఉల్లు కంటెంట్ ఉంటుంది, 18+ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఇలాంటి రీల్స్ని అంటే అట్లాంటి సీన్స్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అట్లా కూడా చేయొద్దబ్బా. మీరు దొరకనంత కాలం దొరికిందాక నేను చెప్పినట్టు, దొరికితే మాత్రం మీ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. ఇప్పుడు మీది ఉల్లు అనే పేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఒక ప్రొడక్షన్ కంపెనీ. సో వాళ్ళు అట్లాంటి వీడియోస్ పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ కంపెనీ, ప్రొడక్షన్ కంపెనీనే అలాంటి వీడియోస్, అలాంటి సినిమాలు తీస్తారు. సో కాబట్టి అది వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ మీరు అలా ఆథరైజ్డ్ కాకుండా మీరు అలాంటి కంటెంట్ని మీరు తీసుకొచ్చుకొని పెట్టుకోవడము, లేదంటే మీరే ఇట్లా ఎక్కువగా న్యూడిటీని స్ప్రెడ్ చేయడం లాంటివి చేసిన. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అవే కనబడతాయి కదా బ్రో అని చాలామంది చెప్తారు. సరే, దీంట్లో అంటే కొన్ని లొసుగులు ఉంటాయి ప్రతి దాంట్లో. ఇక్కడ ఎన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నా కానీ కొన్ని లొసుగులు ఉంటాయి కదా. దాంట్లో భాగంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చండి. దాన్ని యూటిలైజ్ చేసుకోనండి, దాన్ని ఇంకా లూప్ హోల్ లాగా తీసుకొని నార్త్ ఇండియన్స్ అందరూ, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మొత్తం అట్లాంటి వీడియోలో పెట్టేస్తారు. మీరు ఒక డాక్టరు, మీరు బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించి ఎలా చేయాలి, ఇది ఎలా ఇవ్వాలి, ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అంటే దాని గురించి ఒక అవేర్నెస్ ఇచ్చే టైప్ ఆఫ్ ఒక డాక్టరు, మీరు ఒక మెడికేర్ అయితేనేమో మీకు ఏం కాదు.
కానీ ఇది ఒక లూప్ హోల్ ఉంది కదా అని నార్త్ ఇండియన్స్ అందరూ మొత్తం అట్లాంటి కంటెంటే పోస్ట్ చేస్తారు. పేజెస్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అదే ఉంటుంది. అంటే అది న్యూడిటీని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు అంతే, వాళ్ళు ఏం అవేర్నెస్ చేయట్లేదు, అంత సీన్ లేదు, ఏం కాదు వాళ్ళు చేసేది. మీరు అట్లాంటి కంటెంట్ని మీరు కనుక పోస్ట్ చేస్తే, న్యూడిటీ ఉండే కంటెంట్ పోస్ట్ చేస్తే వెంటనే మీ పేజ్ ఎగిరిపోతుంది. ఇప్పుడు సోఫియా అనే ఒక పేజ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా, నార్త్ ఇండియన్ ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. సో ఆమె పేజ్ని ఒక 2 years బిఫోర్ ఎప్పుడో బ్యాన్ చేసేసి అంటే టెంపరీగా సస్పెండ్ చేయడం ఇట్లా డిలీట్ చేయడం లాంటిది చేసిండ్రు. సో ఆమె వెంటనే గూగుల్కి సంబంధించి లేదంటే పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో అంటే చాటింగ్ చేయడం, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, సో ప్లీజ్ మీరు ఇట్లా చేయకండి అని అర్జీస్ పెట్టుకుంటే మళ్ళీ ఆమె పేజ్ని ఆమెకు బ్యాక్ ఇచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద సినిమా అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా కూడా అట్లా న్యూడిటీని స్ప్రెడ్ చేసే టైప్ ఆఫ్ ఎ కంటెంట్ మీరు అప్లోడ్ చేయకండి. అండ్ హేట్ స్పీచ్, తిట్టడం కానీ తిట్టినట్టు కామెంట్ చేసినా కూడా మీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడుతుంది. అండ్ వైలెంట్ అండ్ గ్రాఫిక్ కంటెంట్, ఇదేంటంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, లేదంటే ఎవరినైనా కొట్టి చంపేస్తారు. మొన్న ఏపీలో ఒక మర్డర్ జరిగింది, మీకు తెలుసు, ఆల్రెడీ రోడ్ మీద మర్డర్ జరిగింది. అలాంటి కంటెంట్ అప్లోడ్ చేయొద్దు. అంటే అది మీరు న్యూస్ అవేర్నెస్ ఇస్తున్నారు కానీ మీరు పెట్టొద్దు. న్యూస్ ఛానల్స్కి ఉంది, ఎందుకంటే అవి అథెంటిక్ పేజెస్, వాళ్ళ కంటెంటే అట్లాంటిది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, ఏం కాదు. మీరు అట్లాంటివి చేయడం, లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఇంజురీస్ అవుతాయి, అట్లాంటిది మీరు పోస్ట్ చేయడం లాంటివి చేయకండి. మీరు అంతగా పోస్ట్ చేయాలనుకుంటే దాన్ని బ్లాక్ అండ్ వైట్లో చేయడము, బ్లర్ చేయడము లాంటిది చేసుకోండి. అది కూడా నేను అష్యూరెన్స్ ఇవ్వలేను, అట్లా చేసినా కూడా మీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడదు అనేది నేను చెప్పలేను, పడితే పడవచ్చు. సో కాబట్టి అలాంటి కంటెంట్ అప్లోడ్ చేయొద్దు. సో మీరు సైబర్ క్రైమ్ చేస్తున్నారు, ఏదైనా స్పామ్ జనరేట్ చేస్తున్నారు, జాబులు ఇస్తా అని మీరు మనీ ఫ్రాడ్ చేస్తున్నారు అని కనుక అల్గోరిథంకి అర్థమైతే మీకు వెంటనే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడిపోతుంది. సో ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి మీకు జాబ్ని ప్రమోట్ చేయండి, మా జ్యోతిష్యం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, సో నేనైతే అట్లాంటిది ఏం నమ్మను. మీరు అట్లాంటి కంటెంట్ని ప్రమోట్ చేయడం లాంటిది చేశారనుకో, దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారనుకో నెగిటివ్గా, వాళ్ళు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్గా ఎక్కువగా కామెంట్స్ వచ్చినా, ఇది ఫేక్ 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 అని ఎక్కువగా కామెంట్స్ వచ్చినా కానీ అట్లాంటి వాటిని కూడా, అంటే ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం దాని మీద రియాక్ట్ అవ్వాల్సిందే, దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. అట్లా చూసినప్పుడు కూడా ఇందులో ఏదో మిస్ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఉంది, ఇందులో ఫేక్ కంటెంట్ ఉంది అనే ఉద్దేశంతో ఎక్కువగా స్ట్రైక్స్ చేసేయడం, తద్వారా మీ పేజ్ పర్మనెంట్గా డిసేబుల్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి కంటెంట్ అప్లోడ్ చేయొద్దు. అండ్ సూసైడ్ టెండెన్సీ, సెల్ఫ్ ఇంజురీస్, ఈటింగ్ డిసార్డర్స్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నట్టు. మీరు సూసైడ్ చేసుకుంటా అని బెదిరించే టైప్ ఆఫ్, బ్లాక్మెయిల్ చేసే టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీరు పెట్టవద్దు. ఈవెన్ కామెంట్ కూడా చేయొద్దు, నేను సూసైడ్ చేసుకుంటా, సూసైడ్ అనే పదాన్ని మీరు వాడొద్దు ఎక్కువగా, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ సెల్ఫ్ ఇంజురీ కూడా, నేను కోసుకుంటా చూడండి అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఒక అతను ఒక టైంలో ఇట్లా కోసుకుంటూ వీడియోలు పెట్టండి మీడియా ముందుకు వచ్చి, అట్లాంటి వీడియోలు పోస్ట్ చేసిన కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడుతుంది. బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటిది కూడా చేయకూడదు. అండ్ ఈటింగ్ డిసార్డర్స్ గుర్తుపెట్టుకోండి, మనకు బఫే లాగా పెట్టుకొని బంచ్ ఆఫ్ రెసిపీస్ పెట్టుకొని వాటిని తినుకుంటూ చూపిస్తారు, వాళ్ళ కంటెంటే తినడం. మనకు మస్తు మంది చూసినాం, అది చూసే వాళ్ళకి కొంచెం సాటిస్ఫైయింగ్ ఉండొచ్చు కాక, బట్ యూట్యూబ్ రూల్ ప్రకారం కూడా అట్లాంటి వీడియోస్ ఎక్కువగా మానిటైజ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అలాంటి కంటెంట్ చేస్తే మానిటైజ్ అవ్వడం అదంతా పక్కన పెట్టండి, మెయిన్గా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడుతుంది. లాంజివిటీ ఉండదు, మీరు బిగినింగ్లో చేసుకోవచ్చు, దొరకనంత వరకు మీరు దొరికితే దొంగ కదా. సో కాబట్టి ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని తరోగా చెక్ చేయడం లాంటివి చేస్తే మాత్రం మీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడుతుంది. అండ్ ఫైనలీ క్రిమినల్ యాక్టివిటీస్ చేయొద్దు, అంటే డ్రగ్స్కి సంబంధించి గాంజా కానీ ఇలాంటి, నా పేర్లు వాడొద్దు అసలు, యాక్చువల్గా చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ మధ్య ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. గన్నులు చూపించడము, బుల్లెట్స్ చూపించడం, స్మగ్లింగ్ టైప్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేయడం. అండ్ ఎవెన్చువల్లీ మీరు ఇంకా ఏది చేసినా కానీ మీ ఓన్ కంటెంట్ చేయాలి, అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వైలేషన్, వేరే వాళ్ళ కంటెంట్ మీరు వాడుకోవడం లాంటివి చేస్తే కాపీరైట్ స్ట్రైక్స్ అనేది వేసేస్తుంది. సో కాబట్టి ఇవి మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలన్నా, పేజ్ క్రియేట్ చేసుకోవాలన్నా, మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ ఈ కమ్యూనిటీ పాలసీస్, ఈ గైడ్లైన్స్ అన్నిటికీ మీరు ఒబే చేస్తూనే మీరు కంటెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి ఎగెనిస్ట్గా మీరు ఏ చిన్న యాక్టివిటీ చేసినా వెంటనే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడుతుంది. కమ్యూనిటీ స్ట్రైక్స్ పడకుండా ఉంటేనే మీ రీల్స్కి తొందరగా రీచ్ వస్తుంది, వైరల్ అయితే, తద్వారా మీ పేజ్ ఫైనల్గా గ్రోత్ వస్తుంది మీ పేజ్కి. సో దిస్ ఈస్ వీడియో అండి. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి, చాలా ట్రిక్స్ ఉంటాయి, అవి మీకు చెప్తా. సో పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, అది నాకు కూడా హెల్ప్ అవుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.